రొయ్యల వేపుడు ఎప్పుడు చేసే విధానంలో కాకుండా ఈ విధానంలో ట్రై చేయండి. మీకు డిఫరెంట్‌గా నచ్చుతుంది. యూఎస్ఏలో చిన్న రొయ్యల నుంచి పెద్ద రొయ్యల దాకా అన్ని సైజెస్‌లో దాదాపు దొరుకుతాయి. కానీ అన్నీ ఫ్రోజనే. ఏది ఫ్రెష్ ఉండదు. అండ్ చికెన్, మటన్ ఆర్ ష్రింప్ ఏదైనా కూడా ఖచ్చితంగా మనమే క్లీన్ చేసుకోవాలి ఇంటికి తెచ్చుకొని. సో, దీంట్లో ఈ నర్వ్ ఉంటుంది కదా! ఇది ఖచ్చితంగా రిమూవ్ చేయాలి బిఫోర్ కుకింగ్. ఫ్రోజన్ ష్రింప్ కదా! లైట్‌గా స్మెల్ వస్తూ ఉంటుంది. ష్రింప్ స్మెల్ పోవాలంటే పెరుగు అండ్ పసుపుతో బాగా క్లీన్ చేసుకుంటే కొంచెం స్మెల్ పోతుంది. దీనిలో ట్రెడిషనల్ వేలో ఫ్రై చేసినట్టు ఆనియన్స్ ఫ్రై అయ్యకుండా ష్రింప్తో కలిపేయాలి. ప్లస్ మిర్చి, ప్లస్ కొన్ని మసాలాస్, ఉప్పు, కారం, పసుపు అండ్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా. ఆయిల్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ముందే వేసుకోవాలి. వన్స్ అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి. వన్స్ మిక్స్ చేశాక స్టవ్ మీద పెట్టి లిడ్తో క్లోజ్ చేయాలి. దాన్ని ఒక 15-20 మినిట్స్ అట్లా బాయిల్ చేస్తే అందులో వాటర్ బయటకు వస్తుంది. వాటర్ వేపర్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేస్తూనే ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మళ్ళీ లిడ్తో క్లోజ్ చేస్తూ ఉండాలి. సో, మసాలాస్ అన్నీ బాగా పడతాయి అండ్ ష్రింప్ అడుగంటదు. వన్స్ వాటర్ అంతా వేపర్ అయిపోయాక దీన్ని ఒక ప్యాన్లోకి తీసుకొని కొంచెం నూనె ఆర్ బటర్ వేసుకొని చాప్డ్ గార్లిక్ వేసుకొని ఉడికిపోయిన రొయ్యలన్నింటినీ ఇందులోకి చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. సో, గార్లిక్ అండ్ రొయ్యలు కొంచెం ఫ్రై అవుతాయి. లాస్ట్లో లెమన్ టచ్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఈ టైంలో ఏదైనా తక్కువైంది అనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు, ఉప్పు, కారం ఆర్ ఎనీథింగ్. సో, ఈసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో లెట్ మీ నో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.